ఫ్రెండ్స్ నమస్కారం అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం. ఈరోజు వచ్చేసి బెల్లం రవ్వ కేసరి తయారు చేశానండి. చాలా బాగుంటుంది ఈ స్వీటు. ముందుగా రవ్వని మనము నేతిలో దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. నా దగ్గర కిస్మిస్ ఎండు కొబ్బరి ఉంటే వేయించుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి మనము చక్కగా పాలు కాగిన తర్వాత ఆ పాలల్లో రవ్వను వేసి ఉడికించుకొని తర్వాత బెల్లం పొడి కూడా వేసేసి ఇలాచీ పొడి వేసి దగ్గరికి అయిన తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తోటి తీసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హస్బెండ్కి పెడతాను. ఇది స్నానం చేస్తున్నారు, తను వచ్చాక తింటారు. ఏమండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. బెల్లం సరిపోయిందా? బాగుందా? చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఎండకి తీపి తినాలనిపిస్తుంది, అందుకనే బెల్లం వేసి రవ్వ కేసరి చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బెల్లం వేసా ఇలాగా బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రవి గారికి అయితే నచ్చిందని చెప్పారు. ఎండకి తక్షణ శక్తి వస్తుంది కొంచెం తీపి తింటే, అందుకని తీపి చేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్. ఫ్రెండ్స్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్.